చూస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భీకర వర్షాలు కురిశాయి. దాంతో వరదల్లో చాలా మంది అనేక గ్రామాల్లో చిక్కుకొని ఉన్నారు. ప్రస్తుతానికైతే వరదలతోని అక్కడున్న రోడ్లు అస్తవ్యస్తం అయిపోయాయి. వంతెనలు రోడ్లు అన్ని తెగిపోయాయి. రంగంలోకి ప్రస్తుతానికి పోలీసులు అలాగే ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపడుతున్నాయి. నేరుగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఫ్లడ్డింగ్ అయిపోయి రోడ్స్ అన్ని తెగిపోయాయి ఆ రోడ్స్ అన్నిటిని కూడా ఆమె సమీక్షిస్తుంది. అలాగే ఎస్పీతో పాటు కలెక్టర్ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి గోదావరిలో అయితే గోదావరి నదిలో ముగ్గురు చిక్కుకున్న ఆ ముగ్గురు పర్సన్స్ని మాత్రం ప్రస్తుతానికి నిర్మల్కి సంబంధించిన పోలీసులు ఆ ముగ్గురిని కూడా రక్షించినట్టు తెలుస్తుంది. 24 గంటల పాటు కూడా కొనసాగుతుంది ఈ ఆపరేషన్ అని చెప్పేసి శంకర్ నాయక్ కూడా చెప్పుకొచ్చారు. వర్షాలతో పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధికారులు ఏదైతే ఆదేశాలను ఇచ్చారో వాటన్నిటి కూడా పాటించాలి. ఇవాళ మనం చూస్తే కనుక నిర్మల్ జిల్లాకి కూడా రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసింది ఐఎండీ. ప్రస్తుతానికైతే నిజామాబాద్ నిర్మల్ ఈ రెండు జిల్లాలు అలాగే ఆదిలాబాద్ కూడా మనం ఒక్కసారి చూస్తే కనుక 820 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది జూన్ నుంచి ఆగస్టు మధ్యలో. మామూలుగా అయితే 774 మిల్లీమీటర్లు అంటే 77 సెంటీమీటర్లకు గాను వర్షపాతం నమోదవ్వాల్సింది. ఈసారి దానికంటే ఎక్కువ మోతాదులో అంటే 820 మిల్లీమీటర్లు అంటే 82 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జన్నాడ్ మండలంలో కూడా 100 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. ఒక్కసారి అక్కడ విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఆ రోడ్లన్నీ తెగిపోయాయి, అవి చూడండి. కడెంకి సంబంధించిన కడెం రిజర్వాయర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 16 గేట్లను కూడా ఎత్తేసారు. ప్రస్తుతానికైతే 1,56,000 క్యూసెక్ నీటిని కిందికి వదులుతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే సతనాల కావచ్చు, గొల్ల వాగు కావచ్చు, రాళ్ల వాగు, కొమరం భీము, మట్టడివి వాగు కావచ్చు, ఈ వాగులన్నీ కూడా ఉప్పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవినాయక్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. రవినాయక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, చెప్పండి, ఇప్పటిదాకా ఎంతమందిని రక్షించారు, సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, అండ్ రోడ్లు కానీ ఈ కనెక్టివిటీ కానీ ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి అక్కడ? ప్రధానంగా ఆపరేషన్ శంకర్ నాయక్ రెస్క్యూ సక్సెస్ అయింది. 24 గంటల పాటు అధికార యంత్రాంగం అంతా అహర్నిశలు సృష్టించిన పరిస్థితి. 24 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా జిల్లా ఎస్పీ జానకి పరిమళ ఆధ్వర్యంలో చాలా సీరియస్ గా పనిచేసిన పరిస్థితి. శంకర్ నాయక్ ను సురక్షితంగా కాపాడిన పరిస్థితి కనబడింది. అయితే నిన్న 2 గంటల సమయంలో బర్లు కాయడానికి అటువైపు వెళ్ళిన పరిస్థితిలో ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగింది. అటు ప్రధానంగా ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తడంతో, శ్రీరామ్ సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తడంతో ప్రధానంగా ఇటు వరద ఉధృతి పెరిగింది. వరద ఉధృతి పెరగడంతో ముగ్గురులో ఇద్దరిని నిన్ననే నైట్ లో కాపాడారు. ఒకరిని ఈ రోజు మార్నింగ్ తనకు బేసిక్ ఈత రాకపోవడంతో కాస్త జాగ్రత్తగా ఈ రోజు మార్నింగ్ నేరుగా ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు అటు శంకర్ నాయకులు కాపాడిన పరిస్థితి. జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఐపీఎస్ అక్కడే ఉండి ప్రత్యక్షంగా ఆపరేషన్ అంతా కూడా మానిటరింగ్ చేసిన పరిస్థితి కనబడింది. అయితే తీసుకొచ్చిన తర్వాత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. అటు శంకర్ నాయక్ కూడా ఆర్టీవీతో మాట్లాడిన పరిస్థితి. మాట్లాడి, నేను పొట్టకుటి కోసం పనిచేస్తున్నాను, ఈ స్వర్ణంలోనే నిన్న ఈ యథార్థం జరిగింది, అసలు నేను బతికి బయటపడడానికి ఇది పునర్జన్మ అని చెప్పిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ గా ఆ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ గా ముగిసింది. జిల్లా యంత్రాంగం అంతా, ఇది జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడే ఉండి కొంత జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేశారు, అడిషనల్ కలెక్టర్ కూడా అక్కడే ఉండి ప్రయత్నం చేశారు, స్థానిక అధికారులు కూడా అక్కడ ఉన్న పరిస్థితి. ఇదంతా ఓదిక్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం పరిస్థితులు చూసినట్టు కనుక అయితే ముఖ్యంగా ఇటు నిర్మల్ జిల్లా అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఎటు చూసినా వరద నీరే కనబడింది. ప్రాజెక్టులు అన్ని కూడా కుండలా మారాయి. ప్రధానంగా మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కొమరం భీం ప్రాజెక్టు, అదేవిధంగా సాత్నాల కావచ్చు, స్వర్ణ కావచ్చు, గొల్లవాగ్ కావచ్చు, గడ్డన్న కావచ్చు, ఇటు
శ్రీపాద ఎలంపల్లి అయితే 60 గేట్లకు గాను 40 గేట్లు ఎత్తి దిగువకు 3,33,820 క్యూసెక్ల నీటిని వదులుతున్న పరిస్థితి. అటు దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు చేరుతున్న పరిస్థితి కనబడింది. ఇటు కొమరం భీం ప్రాజెక్టు కూడా ఎప్పటికప్పుడు అధికారులు నీటి మట్టాన్ని సమీక్షించి వదులుతున్న పరిస్థితి. కొమరం భీం జిల్లా కేంద్రంలో కూడా పలు కాలనీలో ఆ నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడింది. నిన్న సాయంకాలం సమయంలో ఇటు రెబ్బన మండలంలో ఎన్టీఆర్ నగర్ తో పాటు లోతట్టు ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో పెంచల్పేట ఇటు చిరమేరి అదేవిధంగా పలు ప్రాంతాలు బెజ్జూరు కౌటల్ లాంటి లోతట్టు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఇటు ప్రధానంగా నిర్మల్ జిల్లా ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు. ఎటు చూసినా ఎన్టీఆర్ నగర్ తో పాటు శాస్త్రి నగర్ కావచ్చు, ఇలా పలు కాలనీల్లో నేరుగా వరద నీరు చేరిన పరిస్థితి. వరద నీరు చేరడంతో వైఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు నేరుగా ఇంతకుముందు ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా తన బాధను వెలుగొస్తూ కన్నీళ్లు పెట్టిన పరిస్థితి కనబడింది. అంటే ఓవరాల్ అంశంలో వరద ఉధృతి పెరిగింది. ముఖ్యంగా లక్ష్మణ్ చాంద కావచ్చు, అటు ఆదిలాబాద్ జిల్లా చూసినట్టుగైతే జైనత్ నుంచి మొదలుకొని సారంగపూర్ సాత్నాల మండలాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. వర్షపాతం నమోదు కావడంతో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే ఆ కనెక్టివిటీ లో లెవెల్లో బ్రిడ్జి ఏదైతే ఉందో అక్కడ సరళ బ్రిడ్జ్ రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడింది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే భారీ వరదలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక రకంగా ఇబ్బంది పడింది, ఒక రకంగా అతలాకుతలమైంది అని చెప్పుకోవచ్చు. అయితే నిర్మల్ ప్రాంతంలో ఇప్పటికే కొంత సహాయక చర్యలు చేపట్టారు. ఆల్ఫోర్స్ లాంటి ఆ స్కూల్లో నేరుగా కొంతమంది సురక్షితంగా తీసుకొచ్చి రిహాబిలిటేషన్ కల్పించారు. అనంతరం 4 జిల్లాలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో, అటు మంచిర్యాల జిల్లాలో, ఇటు నిర్మల్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు 4 కలెక్టర్లు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు అటు ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ జ్యోతిరే కావచ్చు, అక్కడ ఎస్పీ శాంతి రాణా చాటా కావచ్చు, అదేవిధంగా ఇటు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిలతో పాటు నిర్మల్ కలెక్టర్ కూడా, అటు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాతో పాటు అఖిలేష్ మహాజన్ కావచ్చు, అందరూ కూడా ఫీల్డ్ లో ఉండి పనిచేసిన పరిస్థితి. ఫీల్డ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు పోలీసులు వారిని సురక్షితంగా కాపాడే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో జల దిగ్బంధం అయిపోయాయి. వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇటు వ్యవసాయ భూములు దెబ్బతిన్న పరిస్థితి కనబడింది. పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే అది వచ్చారు. అయితే ప్రధానంగా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇంకా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనబడింది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి నాయక్. మనం చూస్తే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా భారీ వర్షాలు ఉన్నాయి. ఏదైతే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిందో దానికి తగ్గట్టుగా అందరూ చర్యలు తీసుకోవాలి, అందరూ సేఫ్టీ మెజర్స్ని తీసుకోవాలని చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి పోలీసు విభాగం వీళ్ళందరూ కూడా అక్కడ స్థలానికి చేరుకొని ఎక్కడైతే వరదల్లో చిక్కుకున్నారో వాళ్ళందరినీ కూడా సేవ్ చేసే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ వరదల్లో చిక్కుకున్న ఒక శంకర్ నాయక్ అనే అతన్ని సేవ్ చేసిన తర్వాత మన ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడాడు. ఆయనతో కూడా అసలు ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటున్నాడు, ఆయనకి ఏమనిపిస్తుంది అని చెప్పేసి, ఈ వరదలో చిక్కుకొని ఎలా బయటకు వచ్చాడు అనేది ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. 12 గంటల తర్వాత శంకర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? శంకర్ నిన్న అటు వాగ ఆవల చిక్కుకున్న పరిస్థితి, నది ఆవల చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే చిక్కుకున్నందుకు రెస్క్యూ టీం ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ప్రధానంగా కొనసాగిన పరిస్థితి. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా దీనిపై తీసుకున్న పరిస్థితి. ముందుగా శంకర్ నాయక్ ఉన్నాడు, శంకర్ నాయక్తో మాట్లాడిద్దాం. శంకర్ నాయక్, ఏం జరిగింది అసలు? బర్రకు పోయినా సార్, గంగ వచ్చింది, ఈ ఆట దాటుకుపోయినా, తెల్లని దాకా ఆటే ఉన్నా. నిన్న పగాడికి వచ్చి ఉండే, ఇప్పుడు ఇలా పగల అయిపోయింది 2 గొట్టంగా, ఇప్పుడు బయట వెళ్ళింది. ఏంటి అంటే ఒక్కటేసారి మీరు పోయిన తర్వాత ఒకటేసారి వరద ఉధృతి పెరిగిందా? ఒక్కటేసారి పెరిగింది, ఒక్కటేసారి పెరిగింది. చూడని మీరు లేదు సార్, ఒక్కటేసారి ఇడిచిండ్రు, ఇక ఆగిపోయినాయి బరువు, అక్కడ ఆగిపోయినాయి. ఇప్పుడు వెంటనే మేడంతో పాటు, ఎస్పీ మేడంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఏఎస్పీ గారు కావచ్చు, అందరు మీ దగ్గరే ఉండి నైట్ అంతా మీతోటి పనిచేసి తీసుకొచ్చిన. అంటే ఈ టైంలో మిమ్మల్ని మాట్లాడియద్దు, కానీ మీలాగా చాలా మంది కాపర్లు తీసుకొని వస్తారు. ఎట్లా చూడవచ్చు అసలు? ఏం చెప్తావు? ఏం చెప్పాలా సార్? ఇక రైట్, ఇప్పుడు మెడికల్ టెస్ట్కి తీసుకుపోతున్న పరిస్థితి. అయితే నేరుగా ఏదైతే సంఘటన స్థలం ఉందో సంఘటన స్థలం నుండి
మెడికల్ టెస్టుకు శంకర్ నాయక్ని తీసుకుపోతున్నారు. అసలు తీసుకుపోయి తన ఆరోగ్య పరిస్థితి అంటే నిన్నటి నుంచి నేరుగా గోదావరి ఏదైతే గంగ ఉందో ఆ గంగను చూడడం ఇదంతా కూడా కొంత టెన్షన్కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఇబ్బందికరంగా ఉంటుంది. వర్షంలో తడిసిండు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండే విధంగా, అదేవిధంగా ఆరోగ్య సమస్య కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ప్రధానంగా నిన్న ఆ శంకర్ నాయక్ ఇటు మున్య దగ్గర ఏదైతే ఆ గ్రామంలో పనిచేస్తాడో బర్లా కాపరిగా చాలా కాలంగా అక్కడి నుండి నేరుగా అటు పోయి వస్తున్న టైంలో ఒకటేసారిగా ఎస్ఆర్ఎస్పి అటు ప్రాజెక్టు నీళ్ళు వదలడం, అదేవిధంగా ఆ నది ప్రవాహం పెరిగిపోవడంతో ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. బాబు ఏం పేరు మీ పేరు? నా పేరు గంగాధర్. ఎప్పుడు తెలిసింది గంగాధర్ గారు మీకు ఇట్లా? ఆల్రెడీ ఈవినింగ్ 3 గంటలకు తెలిసింది ఆల్రెడీ బర్లకు పోయినట్లు. తర్వాత ఏంది మరి పరిస్థితి? పరిస్థితి అని చెప్పాలి. తన తోటలు ఇద్దరు వచ్చేసిండు. పమ్మినకి ఐడియా లేదు, తెలక చేసినట్టే అక్కడ ఆగిపోయిండు. ఆటోమేటిక్గా గంగ వచ్చేసింది, ఎందుకు రాలేకపోయిండు అంతే. ఈయన ఎక్కడ ఇక్కడ పని చేస్తాడా? అక్కడ ఆ ఊర్లో ఇక్కడ మునిపల్లిలో పని చేస్తాడు. అక్కడ బర్రెలు అక్కడే వస్తాడు. మన పారిపల్లి మన మునిపల్లి. ఏంటి మరి ఇదంతా రిస్క్ చేసినారు? దీంట్లో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, జిల్లా అధికారులు అందరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండి పని చేశారు. ఏమనిపిస్తుంది? అయితే విషయం ఏం చెప్పాలి, ఇక్కడ మన ప్లేస్ లేదు కదా సార్. ఇప్పుడు బర్రెలు మేయడానికి చాలా ఉన్నాయి కదా, మునిపల్లి అండ్ మాచాపురం అంటే పారిపల్లి ఉన్నాయి కదా. ప్లేస్ సరిపోక అక్కడికి కురుగు తీసుకుపోయినాడు. దాన్ని మన జొన్నల కూర అంటారు. అది ఏం చెప్తావు మరి? శంకర్ నాయక్ సేఫ్గా బయటకు వచ్చింది, సుశ్వాసంగా చెప్తాం. సంతోషం, అధికారులకు మరి సంతోషం చెప్పాలా. ఇంత రిస్క్ తీసుకున్నానికి. మనతో పాటు శంకర్ కుటుంబ సభ్యులు ఉన్నారు, మాట్లాడిద్దాం. తమ్ముడు ఏం జరిగింది నిన్న? అసలు నిన్న మార్నింగ్ బర్రెలకు మేపడానికి వెళ్ళిండు. మధ్యాహ్నం సడన్లీ గంగ ప్రవాహం పెరిగేసరికి అట్టే చిక్కపోయాడు. ఇటు రాకుండా ఇబ్బంది, అట్టే ఉండిపోయాడు. మధ్యాహ్నం నుంచి రెస్క్యూ టీం చేసి ఇవాళ తీసుకొచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటల టైం, ఆ టైం చీకటి పడేసరికి వీళ్ళకు కూడా రెస్క్యూ టీం కూడా ఇబ్బంది పడి తీసుకురాలేరు. ఇవాళ మార్నింగ్ నుంచి రిస్క్ చేసి ఇప్పుడు తీసుకొచ్చారు. బోట్ ద్వారా వెళ్ళి తీసుకొచ్చారు. రాత్రి నుంచి తిప్పలు పడుతున్నాం. ఇవాళ మాకు సాయం లేరు. రవి ఏం జరిగింది అసలు? జరిగింది అంటే బర్రకు జీతం ఉన్నాడు మునిపిల్లి కాడ. బర్ర పోయిండు, గంగ వచ్చింది అసలు తెల్లపోయి వచ్చే వాళ్ళకు తన ఈత రాదు. ఈత రాకున్నప్పుడు దానికి అడిచి ఇరుక్కుపోయింది. ఇక మాకు సాయంత్రం తెలిసింది పని. ఇది ఎట్లా జరిగిందంటే కంప్లీట్ ఇచ్చామని ఇచ్చాం. ఇవాళ రాత్రి నుంచి తిప్పలు పడుతున్నాం. అందువల్ల సాయం చేయాలి ఇవ్వరకు మాకు. ఇది న్యాయమైన ఇది ఇప్పుడు బయట తీసినాం. మేము ఎవరు తీసారు బయటికి? ఎవరు తీసారు? గవర్నమెంట్ తీసిరు ఇప్పుడు కానీ ఇవ్వరు దాకా తిప్పలు పడ్డామా అంటూ. ఏం పేరమ్మా? గంగు సార్, నా భర్తనే సార్. బర్లకు పోయిండు నిన్న. ఇక మాకు ఇక పొట్టకు పువ్వులు ఇక పని చేస్తేనే పొట్టకు వస్తుంది, లేకుంటే రాదు. ఇక పనికి ఇక రోజు అట్లని బర్రెలు మేపతందుకు పోయిండు. గంగ వచ్చింది, గంగ వచ్చి ఇక అటేమో ఆగిపోయిండు. ఎవరు చెప్పిరమ్మా? అంటే అటు శంకర్ నాయక్ అటే ఆగిపోయిండని మీకు ఎవరు చెప్పింది? ఇక ఊరోళ్ళు చెప్తేనే తెలిసింది. తర్వాత మళ్ళీ ఇంతకుముందు ఫోను తిండి పంపించింది నిజమేనా? ఇప్పుడు పొద్దుగల పోయింది సార్ తిండి. తెలిసిందా విషయం? తెలిసింది. మీ ఆయనను సురక్షితంగా కాపాడిండు, బయటికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వ విషయం తెలిసిందా? తెలిసింది సార్, తెలిసింది. ఏం పేరమ్మా? నీ పేరేంది? గుగ్లాదేవికి. ఏమైతారు శంకర్ నాయక్? మా సినిమా ఎప్పుడు చెప్పారమ్మా? మీకు ఎప్పుడు తెలుసు? నిన్న సాయంత్రం తెలుసు సార్. అయితే మునిపెళ్ళి బర్రెలు కాస్తుండ్రు సార్. అయితే గంగ వచ్చింది సడన్గా. వాళ్ళతోని ఇద్దరు కాస్తుండే. వాళ్ళిద్దరు వెళ్ళొచ్చిండు. మా మామ అట్టే ఇరుక్కుపోయిండు. అయితే తెల్లని దాకా అన్నే మునిపెళ్ళోళ్ళు చుగా కాలు ఉన్నారు, ఏసఐ అవి మొత్తం వచ్చిండ్రు సార్. అయితే ఇప్పుడేమో కొంచెం అన్నం తీసుకువెళ్ళిండ్రు, కొంచెం ఫోన్ పంపిండ్రు హెలికాప్టర్లో. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో వచ్చి తీసిండ్రు సార్. పుణ్యం. రాజమణి బిడ్డనైతాను. రోజు వచ్చుడే. ఏదన్నా వాళ్ళేమో ఆర్థిక స్థితిలో ఉన్నారు, పేదతనం. వాళ్ళు ఏమో ఉన్నోళ్ళు కాదు. అందుకోసం బతుకు తెర కోసమేమో ఇట్లా పని చేయడానికి పోతున్నారు. ఇంత పెద్ద రిస్క్ అయిపోయింది.
ఇంకా పోపోయింది. అతను ఇప్పటిదాకా ఇట్లనే కూర్చొని చూస్తున్నాడు కాబట్టి ఇంకా మంచిదైంది మాకే. ఇంకా ఏ నష్టం మాకు జరగలేదు. సంతోషంగా బయటకు వచ్చింది, అదే సంతోషం మాకు, అంతకంటే ఎక్కువ. ఇది పరిస్థితి. అటు చూపెట్టచ్చు. ప్రధానంగా శంకర్ నాయక్ను చూడడానికి చాలామంది ఇప్పటికే వచ్చిన పరిస్థితి, వచ్చి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి అక్కడ పరిస్థితిని కూడా చూపెట్టే ప్రయత్నం. బర్రెలు కాసుకోవడానికి, గొర్రెలు కాసుకోవడానికి గోదావరిని దాటి అటు పక్కన ఉన్న గ్రాస్ ల్యాండ్స్, అటు పక్కన ఉన్న ప్రాంతాలకు ఎవరైతే వెళ్తున్నారో దాంట్లో ముగ్గురు చిక్కుకుపోయినప్పుడు ఇద్దరు మాత్రం వెనక్కి వచ్చారు, కానీ ఒక్కరు మాత్రం చిక్కుకుపోయి దాదాపు నిన్న మధ్యాహ్నం నుంచి ఇవాళ పొద్దున దాకా అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే అక్కడికి సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా అక్కడికి ఝాన్సీ అక్కడికి చేరుకున్న తర్వాత ఆయనను సురక్షితంగా ఒక బోటులో వెనక్కి తీసుకొచ్చినట్టుంది. తన కుటుంబ సభ్యులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు చాలా సంతోషంగా ఉంది వెనక్కి వచ్చినట్టు, పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేసుకుంటున్నామని చెప్పి. ఆ సహాయక చర్యలు ఎలా చేపట్టారు, ఎలా జరిగినాయి అనే దాని గురించి ఎస్పీ ఝాన్సీతోనే ఒక్కసారి ఆయన మాట్లాడారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన ఏం మాట్లాడారు అనేది వినే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుండి ఆపరేషన్ శంకర్ నాయక్ అంశంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగిన పరిస్థితి. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా శంకర్ నాయక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. దీంట్లో అధికారులు అందరూ, అంటే ఒక్కరని కాదు, అందరు కలిసి నేరుగా శంకర్ నాయక్ ప్రాణాన్ని కాపాడిన పరిస్థితి. ఆ నదీ ప్రవాహం గంటకు నిన్నటి నుండి పెరుగుతూ పోయింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇటు జిల్లా ఎస్పీ నిర్మల్ కావచ్చు, వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి శంకర్ నాయక్ను బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నాడు. రొటీన్ అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా కొనసాగింది తెలుసుకుందాం. మేడం ఏంటి మేడం? నిన్న ఈవినింగ్ అరౌండ్ 3:30 or 4 మాకు కబర్ వచ్చింది. ముగ్గురు పశువుల కాపర్లు ఆ దీవిలోకి వెళ్ళి స్ట్రాండ్ అయిపోయారు అక్కడ అనేసి. ఇమీడియట్గా ఏఎస్పీ నిర్మల్, నేను, సిఐ సోన్ అందరం కలిసి వచ్చాము. వచ్చేటప్పటికే వాటర్ కొంచెం బాగా హెవీగా ఉంది, రెయిన్ వస్తుంది. సో అప్పటికి స్విమ్మర్స్ దొరకడం అది కష్టమైంది. సో అంతా చూసాము, అరేంజ్మెంట్స్ చేసాము. వేరే ఈ బోట్స్ అవన్నీ కూడా తెప్పించాము, కానీ చీకటి పడిపోయడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ రాత్రి చేయలేకపోయాము. సో మార్నింగే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఈ శంకర్ని రెస్క్యూ చేయడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంతా టీమ్ ఎఫర్ట్. ఏఎస్పీ నిర్మల్, రాజేష్ మీనా అండ్ మా సిఐ సోను, ఇంకా అతని పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కలెక్టివ్ ఎఫర్ట్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ గైడెన్స్. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వాటర్ ఉధృతి పెరిగింది. ఇప్పుడు ఒక రకంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంటే ఓన్ రిస్క్ తీసుకోలేని పరిస్థితి, ఫ్లో పెరుగుతుంది కాబట్టి బోటు లెఫ్ట్ రైట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇదంతా ఎట్లా మానిటర్ చేయగలిగారు, ఎట్లా గైడ్ చేయగలిగారు? అంటే ఎట్లయినా అతన్ని రక్షించాలి అనేసి ఒక పట్టుదలతోటి ఉన్నాము. అదే సంకల్ప బలంతో చేస్తే ఏదైనా అవుతుంది అంటారు కదా, అట్లనే. సో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ప్రాణాలకి తెగించి వెళ్ళారు. చాలా హెవీ వాటర్ ఫ్లో ఉన్నా కూడా వాళ్ళు దానికి ఎదురెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి అతన్ని తీసుకురావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత మంచిగా అయింది. ఈసారి వచ్చిన ఇంత పెద్ద వర్షం వరదల్లో ఎవరు ఎక్కడ ప్రాణహాని జరగలేదు? లేదు. అవును. ఎస్, నిర్మల్ పోలీస్ మీ పోలీస్. థ్యాంక్ యూ. మనతో పాటు ఒకసారి ఏఎస్పీ గారితో కూడా మాట్లాడిద్దాం. రాజేష్ మీనా గారు ఉన్నారు. ఒకసారి ఇది పరిస్థితి. అయితే తర్వాత అసలు విషయం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. రొటీన్గా అయితే చాలా సీరియస్గా పోలీసు ఇన్సెంటివ్ తీసుకోవడంతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేసి సక్సెస్ఫుల్గా శంకర్ను బయటికి తీసుకొచ్చామని చెబుతున్న పరిస్థితి. శంకర్ను తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రుస్మంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.